బయట మనకి బండి మీద దొరికే చిట్టి చిట్టి బోండాలని చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం. ఈ బోండాని నేను దోస పిండితో చేసి చూపిస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండితో బోండాని వేస్తూ ఉంటాం కదా, అలానే ఈ దోస పిండితో కూడా బోండాలని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. బోండాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బేషన్ని తీసుకొని అందులో ఒక కప్ వరకు దోస పిండిని వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో ఒక కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. మనకి బోండా అనేది కొంచెం క్రిస్పీగా రావడం కోసం బియ్య పిండిని ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు వంట సోడాని కూడా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. మనకు ఆల్రెడీ దోస పిండిలో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. నేనైతే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. మనకి ఇప్పుడు ఈ పిండి మొత్తం తిక్కుగా కలుపుకోవాలి. ఈ పిండిలోకి నేను ఆనియన్స్ని కానీ పచ్చిమిర్చిని కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి. మనం సేమ్ రోడ్ సైడ్ బండి మీద ఎలా అయితే పునుగులు ఉంటాయో ఇవి కూడా సేమ్ అదే టేస్ట్తో వస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం బోండా పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా థిక్ బ్యాటర్లా మిక్స్ చేసుకోవాలి. ఇలా దోస పిండితో చాలామంది చాలా డిఫరెంట్ వెరైటీస్లో బోండాని చేస్తూ ఉంటారు కదా. ఈ దోస పిండిలోకి మనం మైదా పిండి బదులు అచ్చం బియ్య పిండిని వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. కాకపోతే మనం బియ్య పిండి వేడి మీద తింటేనే బాగుంటుంది. చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడతాయి కాబట్టి మైదా పిండిని వేసుకోవడం వల్ల బోండా అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న ఈ పిండిని మూతను పెట్టి ఒక 10 నిమిషాల వరకు నాననివ్వాలి. తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ బోండాల్లా వేసుకోవాలి. ఇలా మనకి ఆయిల్కి సరిపోను బోండాల్ని వేసుకొని వీటిని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతవరకు ఇలా దోస పిండితో బోండాని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. అలానే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూసి వీడియోస్ నచ్చితే ఒక లైక్ అనేది చేయండి. ఇలా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బోండాని నిదానంగా కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలానే మిగిలిన పిండి మొత్తాన్ని బొండాల్లా వేసుకొని ఫ్రై చేసుకొని వీటిని వేడివేడిగా మనం పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ దేంతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చిందా? నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.